దేవుడిచ్చిన ఉపవాస ప్రార్థనలో వాక్య ధ్యానము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండమ్మా. 12వ అధ్యాయము 7వ వచనం 2వ సమూయేలు గ్రంథము. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడవు నీవే. సైలెన్స్ ఉండాలా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి యజమానుని నగరిని నీకు అనుగ్రహించి చాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. నాతాను ప్రవక్త ఎవరు వచ్చారు అక్కడికి? దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలిసండి? దావీదు చేసిన తొంటరి పనికి దేవుడు నాతాను ప్రవక్త చెప్పాడు, వెళ్ళు దావీదు వద్దకు వెళ్ళు. దావీదు నాకు ఇష్టం లేని యొక్క క్రియ చేశాడు. అక్కడ నన్ను ప్రక్కన పెట్టి మరి దాన్ని ఆ యొక్క పరిస్థితులకు వెళ్ళిపోయాడని చెప్పేసి అతను వెళ్ళి హెచ్చరించని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి మాట్లాడుతున్న మాటలు 12వ వచనం మొదటి నుంచి చదవండి. 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కావున యెహోవా నాతానును, చూడండి ఇక్కడ దావీదు సంకల్ గుద్దుకుంటాడు. ఇక్కడ కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను చూడండి. నాతాను దావీదు ఏమన్నాడు బాగా ఆలకించండి. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొని ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయేను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కౌగిన పండుకొనుచు వానికి కుమార్తె వలన ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. దయచేసి సైన్స్ గుణ ఆలోచించండి. అట్లుండగా మార్గస్థుడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని చూడండి ఇక్కడ ఇదంతా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాతాను ఇద్దరు ఉన్నారంట, ఇద్దరు వ్యక్తులు. ఒకడు ఐశ్వర్యవంతుడంట, ఒకడేమో పేదవాడంట. బాగా విస్తారంగా అన్ని సమకూర్చబడిన ధనవంతుడు. ఈ పేదవాడికి ఒకటే గొర్రె ఉందంట. ఆ గొర్రె అతని యొక్క స్వాధీనంలో ఉంది. కానీ ఈ ధనవంతుడి విస్తారమైన గొర్రెలున్నా మళ్ళా ఏ గొర్రెని ఆశపడ్డాడంట? ఆ పేదవాడి దగ్గర ఉన్న గొర్రెని ఆశపడ్డాడంట. చూడండి ఈ భావంతా దేవుని చెప్తుంటే నాతాను దావీదు బెత్షెబా అనే స్త్రీని పట్టుకొని తను చేసిన పాపాన్ని పట్టుకొని ఈ యొక్క వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అంటే స్టోరీలా చెప్తున్నాడు అక్కడ నాతాను ప్రవక్త. అప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి 5వ వచనము. దావీదు ఈ మాట విని చూడండి చేసినంతా చేస్తాడు దావీదు. ఎవరినో కోపడిపోతున్నాడు. ఆ మనుషుడు అంటే ఏ మనుషుడు తెలుసా? ఈ స్టోరీ చెప్పాడు కదా నాతాను. ఏ స్టోరీ చెప్పిన దాంట్లో ధనవంతుడు ఉన్నాడు కదా, ఆ ధనవంతుడి మీద కోప్పడి తర్వాత యెహోవా జీవము తోడు చూసారా ఏమంటున్నాడు? నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. వారి కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక నాతానుతో అనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందుగా గొర్రెపిల్ల తెచ్చుకుంది ఎవరండి? ధనవంతుడు ఎవరండి? బాగా ఆలోచించారు. అందుకనే మీకు అర్థం కాలని చెప్పి బాగా ఆలోచించారు అంటున్నాను నేను. ధనవంతుడు ఎవరు ఇందులో? దావీదు. పేదవాడు ఎవరు? ఉరియా. ఏ పేరు? ఉరియా. పేదవాడి దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల పేరేంటి? బెత్షెబా. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఈ యొక్క ధనవంతుడు తీసుకెళ్లిపోయి ఎవరు తీసుకెళ్లిపోయారు? గొర్రెని బెత్షెబాని తీసుకెళ్లిపోయిన వ్యక్తి ఎవరు? దావీదు. దాన్ని ఎవరు చూశారు? ఎవరు చూడాలనుకున్నాడు కదా దావీదు. దేవుడు చూచాడు. హల్లెలూయా. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే
దావీదు ఒక దినాన్న ఏం జరిగింది చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. ఒకనొక దినమున పొద్దుగుంకిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరిలో మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా, ఎక్కడ నడుస్తున్నాడు దావీదు గారు? మిద్దె మీద, మేడ మీద నడుస్తా ఉన్నప్పుడు పైనుంచి కింద చూస్తుండగా స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉన్నది చూచి దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకే తన దూతను పంపెను. ఆమె పేరు బెత్షెబా, తన భర్త పేరు ఉరియా. ఈ విధంగా దావీదు తను చేసిన తప్పిదమును బట్టి, ఈ ఉరియా ఎవరు తెలుసండి? దావీదు దగ్గర పనిచేసిన వ్యక్తి. కొన్నిసార్లు అనుకోవచ్చు మనం చేసిన ప్రతిదీ కూడా కప్పుపుచ్చుకుందాం అనుకోవచ్చు. ఇక్కడ దావీదు అదే అనుకున్నాడండి. ఉరియా విషయంలో దావీదు చాలా తప్పు చేసుకుంటూ వచ్చాడు. తప్పు చేసుకుంటూ వచ్చిన తర్వాత ఉరియాని హతం చేస్తాడు. ఉరియాని చంపేసిన తర్వాత ఈ యొక్క సమాచారం అంతా ఎవరు తెలిసింది తెలుసా? దేవుడు ఎవరు చెప్పారు తెలుసా? నాతాను ప్రవక్త చెప్పాడు, ఎల్లు నాతాను నువ్వు వెళ్ళి దావీదుతో మాట్లాడని చెప్పినప్పుడు, ఈ దావీదు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఇక దావీదు నాతాను యొక్క మాటలు విని భయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. కారణం ఏం తెలుసు ప్రేమ బిడ్డ? కొంతమందికి దావీదు చెప్పిన తర్వాత దావీదు ఒప్పుకున్నాడండి. దావీదు నువ్వు ఇలా చేసావు, దావీదు ఇలా చేసావు, ఇలా చేయడం వల్ల నీ జీవితము ఇలా నష్టపోయింది, నువ్వు చేసిన దాన్ని బట్టి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ జీవం గల దేవుడు చూచాడు, చూచిన దేవుడు నేను పంపించాడని చెప్పి దావీదుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి 8వ వచనం చదవండి, 9 నుంచి చదవండి. 12 అధ్యాయం 9వ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసినవేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య ఎగినట్లు నీవు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య ఎగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. దావీదు ఏం చేశాడండి? పక్కన ఉన్న భార్యని తను స్వాధీనపరిచేసుకున్నాడు. దేవునికి ఇష్టం లేని క్రియను తను చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. తర్వాత ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నాతోతో ఏం చెప్పాడు చెప్పాడు, నీ యొక్క తరములన్న అందరూ కూడా ఏం కలుగుతుందంట? యుద్ధము కలుగుతూనే ఉంటది. అంటే ఎన్నిసార్లు యుద్ధాలు కదా జీవితం ఆ తరతరాలకు అంతా కూడా ఏం కలుగుతుంది? యుద్ధము కలుగుతూనే ఉంది. తర్వాత సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించు, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నీ ఇంటి వారి మూలంగానే ఏం కలుగుతుందంట? అపాయం పుట్టిస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత దావీదు యొక్క జీవితము తన ఇంటి వారి వల్లనే అపాయం వచ్చింది. ఎవరితో తెలుసండి? తన కొడుకు ద్వారా వచ్చేసింది. అబ్షాలోము దావీదుని బయట తోసేసాడు. ప్రైజ్ ది లార్డ్. అడవుల్లోకి, పంట సందుల్లోకి, ఇక్కడికి పరిగెత్త మొదలెట్టాడు దావీదు. కొన్నిసార్లు మన జీవితంలో, కానీ దావీదును గొప్ప విషయం తెలిసిన ప్రేమ దేని బిడ్డ, ఆ యొక్క దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు దావీదు విషయంలో. ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన ఆ యొక్క ప్రభావం కోల్పోయిన వారే. దావీదు యొక్క జీవితంలో కూడా బెత్షెబా విషయంలో తప్ప ఇంకెక్కడ పాపం చేయలేదు, తప్పు చేయలేదు. దేవుడు అదే స్టేట్మెంట్ చెప్తాడు. దావీదు ఒక బెత్షెబా విషయంలోనే పాపం చేశాడు, తప్పు చేశాడు, కానీ ఇంకెక్కడ కూడా అతను తప్పు చేయలేదని చెప్పేసి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. కొన్ని బలహీనతలు, కొన్ని యొక్క తప్పిదములు మనలో ఎన్నోసారి కనబడతా ఉంటాయి. కానీ దావీదు చేస్తున్న గొప్ప విషయం ఏం తెలుసు ప్రేమ కూడా, నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత దావీదు పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులో చాలా మందికి ఏదైనా చెప్తే ఒప్పుకోరండి. ఏదైనా చెప్తే ఒప్పుకోరండి. బ్రదర్ ఇగో నీ వల్ల ఇది పలానా ప్రాబ్లం ఉంది బ్రదర్, దాన్ని సరి చేసుకుని బ్రదర్ అని చెప్తే నచ్చుతాం. అలా చెప్తే ఏమైపో తెలుసా, మనం విరోధం అయిపోతా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ లేదా సిస్టర్ ఇగో మీరు ఇలా చేస్తున్నారండి, ఇది మంచి పద్ధతి కాదండి, మీరు ఈ పద్ధతిలో వెళ్ళడం మంచిది కాదని చెప్తే మాకన్నీ తెలిసే నువ్వేం చెప్పడం అంటా ఉంటా. అంటే వినిపించుకునే ఆలోచన ఉండదు చాలా మందికి. కానీ దావీదు మహారాజే ఉన్నాడు, నాతాను ప్రవక్త అయి ఉన్నాడు. కానీ దావీదు మహారాజు అయినా కూడా ఏం చేస్తున్నాడు అతను చెప్తున్నంత కూడా ఆలకిస్తా ఉన్నాడు. లాస్ట్ కి చూడండి ఏం జరిగింది, 13వ వచనం చూడండి ఏం జరిగిందో.
దావీదు ఒప్పుకుంటున్నాడు. చూడండి, నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, చూడండి ఇంత గొప్ప ఆ స్టేట్మెంట్ అండి. ఎవరిని ఒప్పుకుంటాడు నేను పాపం చేశామని? దేవుడితో ఒప్పుకుంటారు, మనుషులు ఒప్పుకుంటారా? బాగా ఆలోచిద్దాం. మిస్టేక్ జరిగింది, తప్పు జరిగింది, దొంగతనం చేశాడు, దొంగతనం చేసిన పోలీసు దొరికిపోయాడు. ఆ దొంగడు పోలీసులు చెప్తాడా? చెప్పడు. ఎంత కొట్టు, వాడికి బెల్ట్ కోటింగ్ అయ్యు, తర్వాత బాగా కోటింగ్ అయ్యు, చెప్పడు. ఎప్పుడు చెప్తే తెలుసా? వాడి దెబ్బలు తానుకోలేక అప్పుడు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. కానీ నాతాను వచ్చి మాట్లాడిన తర్వాత దావీదు ఎవరు భయపడి తెలుసా? దేవునికి భయపడి దావీదు నాతాను అంటా ఉన్నాడు, నేను పాపము చేసి తిని ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ రోజు ప్రేమేంది ఏం పెట్టారా? చాలా మంది ఏదైనా చెప్తే వినకుండా మాకు అన్ని తెలిసేది అనే ఆలోచన ఉంటారు. నువ్వు ముసలోడు అయిపోయినా కూడా చెప్పితే వినే ఆలోచన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? చాలా మంది వినికిడి ఇష్టపడరు, అంటే వినడానికి ఇష్టపడరు, మాట్లాడడానికి ఇష్టపడతారు. నువ్వు వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంట నేర్చుకోవాలండి. నువ్వు ఎంత స్థాయికి వెళ్ళిపోతున్నా, ఎంత ఎడ్యుకేషన్ లో ఉన్నా, ఎంత పరిస్థితిలో ఉన్నా, నువ్వేంటంట వినాలి. ఇక నాతాను చెప్తా ఉన్నప్పుడు దావీదు వింటా ఉన్నాడు. ఈ రోజు అడుగుతా ఉన్నాను, ఏదైనా వ్యక్తిని కోసం చెప్తా ఉన్నప్పుడు ఆలకించే స్వభావం కలిగి ఉన్నావా? మనం ఆలకిస్తాం. ఎలాంటి ఆలకిస్తాం అంటే వ్యర్థమైనవన్నీ ఆలకిస్తా ఉంటాం. నేను సరి చేసేవాళ్ళు ఉండాలండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. భార్య భర్తలు ఉన్నారండి. భార్య భర్తల్లో భర్తకి నచ్చలేని కొన్ని ఉంటాయి, భార్యకి నచ్చని కొన్ని ఉంటాయి. వీరిద్దరి మధ్యన సరి చేసుకునే గుణం ఉండాలి. ఏముండాలి? భర్తకి భార్య చెప్తా ఉంటుంది, ఇగో ఇది నాకు నచ్చలేదు, నువ్వు సరి చేసుకోండి అన్నప్పుడు భర్త ఆలకించి సమాధానంగా దాన్ని మార్చుకోవాలి. భార్యకి భర్త చెప్తా ఉన్నప్పుడు, ఇగో ఇది నాకు నచ్చలేదు, కొన్ని ఇబ్బందిగా ఉన్నాయి, లేకపోతే కొన్ని ప్రవర్తనకు మార్చుకుంటే మంచిదని చెప్తున్నప్పుడు సమాధానంగా తీసుకోవాలి. అంతేగాని ఇద్దరు కూడా సమాధానంగా లేకుండా నాకు అన్ని తెలిసి నువ్వు నాకు చెప్పడం ఏంటి అని ఒక ఎడపాటు తీసుకొచ్చుకున్నట్లయితే ఇరుగురు మధ్యన ఏం కలుగుతుంది తెలుసా? ఈ సమాధానం లేకపోవడం వల్ల గలిబిలి మిగులుతూ ఉంటుంది. ఇప్పుడు నాతాను వచ్చాడండి. దావీదు చెప్పాడు, నువ్వు చూసావా నీకు పాపం చేయడంటే పరిస్థితి ఏంటి అక్కడ నాతానికి? దావీదు మహారాజు. నాతాను వచ్చాడు, చెప్పాడు. నాతాను ప్రవక్త చెప్పిన తర్వాత, ఏ నాతాను నువ్వు వచ్చావు, చెప్పావు, నువ్వు చూసావా నీ పాపం చేయడం? అసలు నువ్వెవరు నన్ను అనడానికి? అసలు నేను రాజునై ఉన్నాను, రాజు ఎదుకు వచ్చి మాట్లాడుతావా అని చెప్పేసి దావీదు అన్నాడండి? అనలేదండి. తగ్గింపులోకి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చేసిన తప్పుని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. కొన్నిసార్లు మనం అబద్ధాలు ఆడేస్తామండి. అబద్ధాలు ఆడేసి అది నిజం కింద క్రియేట్ చేయడం కోసం మరొక అబద్ధం ఆడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అబద్ధం ఆడుతూ ఉంటావు. కొన్నిసార్లు మనం ఆ యొక్క అబద్ధాలు నిజాలుగా మార్చుకోవడానికి ఇంకొక అబద్ధం ఆడాల్సి వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకోవచ్చు ఇక్కడితో అయిపోయిందిలేండి అబద్ధం అని. ఒక నిజము చెబితే అది నిజంగానే ఉండిపోతుంది. అది ఒక అబద్ధం ఆడండి, ఆ అబద్ధాన్ని కప్పడానికి మరొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కప్పడానికి ఇంకొక అబద్ధం, దాన్ని కప్పడానికి ఇంకొక అబద్ధం, చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది తెలుసు? సరిగ్గా తిరిగి రౌండ్ తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది మొదటికి. దేవుని స్తోత్రం. అది ఎన్ని సంవత్సరాలైనా బయటపడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దావీదు ఒప్పించుకున్నాడు నాతానుతో. ఒప్పించుకొని నువ్వు పాపం చేశాను, నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఈరోజు యొక్క నాతాను యొక్క విషయంలో, దావీదు విషయంలో వీరిద్దరు సంభాషణ బాగా ఆలోచించినట్టు ప్రేమ ఏం పెట్టారా? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, వారిద్దరి మధ్యన ఏమో తెలుసా? సమాధానం కనబడతా ఉంది. దావీదు రాజు అని చెప్పి గర్వం కనిపించట్లేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యే ఉన్నారంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు మీరు పాపం చేశారని చెప్పి అంటే ఎమ్మెల్యే ఏమంటాడు? ముందు బయటకు దొరుకుతాం. అదే పోస్ట్ అంతకన్నా ఎక్కువ పోస్టే దావీదుది. నాతాను దగ్గరికి వెళ్ళిపోయి దావీదు ఇలా చేసావు దేవుడు చెప్పాడని చెప్తుంటే దావీదు లోబడిపోయాడండి. ఈ రోజు మొట్టమొదటిగా నీకు ఉండాల్సింది ఏం తెలుసు ప్రేమ దేవుని బిడ్డారా? నీ పాపము నిన్ను కరెక్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ఎవరు ఉండాలి తెలుసా? నిన్ను కరెక్ట్ చేసేవాళ్ళు ఉండాలి. ఎగ్జామ్ రాశారండి పిల్లలు, పేపర్స్ అన్ని సబ్మిట్ చేశారు టీచర్స్కి, సార్స్కి. దాన్ని కరెక్ట్ చేయకుండా మళ్ళీ తీసుకొని చెప్పించి నీకు ఏం తెలుస్తుంది? పాస్ అయ్యేవా లేదా అన్నది, నీకు మంచి మార్క్స్ వచ్చేయలేదా అన్నది. నువ్వు ఎగ్జామ్ బాగా రాసావు, దాన్ని కరెక్ట్ చేయలేదు, మళ్ళీ తీసుకొని నీ చేతిలో పెట్టేశారు. అప్పుడు ఏం తెలుస్తుంది నీకు? ఏమీ తెలియదు. దాన్ని కరెక్ట్ చేయాలి. అది ఎక్కడ రాంగ్ ఉంది, ఎక్కడ తప్పు ఉంది, ఏ ప్రాబ్లం దాని అక్కడ ఉందని చెప్పి దాన్ని ప్రతిదీ వారు కరెక్ట్ చేయాలి.
ఈరోజు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, నిన్ను సరి చేసే వాళ్ళు ఉండాలి. ఏంటి మొట్టమొదటిగా? నిన్ను సరి చేసే వాళ్ళు ఉండాలి. కొన్నిసార్లు సరి చేసిన క్రమంలో కొన్నిసార్లు సరి చేసే క్రమంలో నీకు బాధ ఉండొచ్చు. సరి చేసే క్రమంలో నీకు వారంటే ఇష్టం ఉండకపోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదండి. ఎవరైనా సరి చేసినప్పుడు ఇగో నువ్వు ఎట్లాగా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను, ఒరే బాబు ఈ బట్టలు ఎగురా బాబు, ఈ మంచిగా లేవురా, నీ బట్టలన్నీ కూడా చిరిగిపోయి ఉన్నాయి, అవి మంచిగా లేవురా అని చెప్తా అంటే ఎలా ఉంటుంది తెలుసు ఎదుటోడికి? ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ ఇంకా మాట్లాడుతున్నారు, ఇప్పుడంతా ఇదే న్యూ ఫ్యాషన్. న్యూ ఫ్యాషన్ ఏంటండి? సింపుల్గా తిరగాలి. ప్రైజ్ లా. ఇంకో విషయం తెలుసండి, ఈ అప్పుడు బియ్యం బస్తా ఇవి ఉండేవి కదా, ఏమమ్మా గోల్డ్, ఏవి ఆ గోల్డ్ ఇప్పుడు అయ్యి తెస్తానండి. ఎక్కడ చూసాను అవి కుట్టించుకొని షాప్ మళ్ళీ పెట్టాను. ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినట్టున్నా నేను. అది వేసేసుకో, అది డ్రెస్ కింద కుట్టిస్తే ప్యాంట్ షర్ట్ కింద ఇది మన కాల్ కింద వేసుకునే వాళ్ళు గోన్లు అప్పుడులని అవి నేను చూసి ఆశ్చర్యపోయింది. ఇదేటో బాబు ఇవి కూడా బట్టల కింద ఎట్టేస్తున్నారు అని ప్రైజ్ లో. అంటే చూడండి ట్రెడిషన్ ఫ్యాషన్ అంటా ఉన్నారు. నిన్న ఫంక్షన్కి వెళ్ళానంటే ఆ ఫంక్షన్ లోనే మన షర్ట్ అంతా కూడా ఎలాగ మా నాన్నగారు చూపించారు నాకు. ప్రైజ్ లో షర్ట్ ఏం లేదు, మొత్తం బాడీ అంతా కనిపిస్తుంది లోపల. అంటే కన్నలు మొత్తం షర్ట్ అంతా కనకన్నాలే. లోపల వేసిన ఈ రంగదన్నం అదే ఏ షర్ట్ అంటే లోపల టీ షర్ట్ ఉంటుంది, కట్ బన్ ఉంటుంది కదా, ఆ కట్ బన్ కనిపిస్తా ఉంది. ఏం కనిపిస్తా ఉంది? ఆ కట్ బన్నులు కనిపిస్తా ఉంది. అంటే చూడండి ఎంత దారుణంగా వెళ్ళిపోయిందో. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి ఒరే బాబు నీ షర్ట్ బాగోలేదురా బాబు, నీ షర్ట్ చాలా దారుణంగా ఉందిరా బాబు, నీ చింపురు చెడు బాగోలేదురా బాబు, నీ చింపురు చెడు చాలా దారుణంగా ఉందిరా బాబు, నీ ప్రవర్తన మార్చుకోరా బాబు, లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతురా బాబు అని చెప్తే ఆడికి ఎలా ఉంటుంది? చాలా నొప్పి వస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. కానీ అదే విషయము అది క్షేమకర విషయం అని ఆలోచిస్తే ఆడు భవిష్యత్తు బాగుంటుంది. ఆడు కూర్చొని ఆలోచించి నిజమే కదా, నాకు డ్రెస్ సెన్స్ బాగోలేదు, నా జుట్టు బాగోలేదు, నా ప్రవర్తన బాగోలేదు, నా మార్గం బాగోలేదు, నా ఆలోచన బాగోలేదు, నేను ఎదురువారితో మాట్లాడుతున్న టాకింగ్ స్కిల్స్ బాగోలేదని చెప్పేసి ఒక వ్యక్తి నేను సరి చేస్తా ఉన్నప్పుడు దాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తే నీ బ్రతుకు బాగుపడుతుందా? పడతాది. కానీ చాలా మంది ఎక్కడ తప్పుతో వెళ్ళిపోతున్నారంటే ఆలోచించరండి. మెయిన్ జరుగుతున్న సిచ్యువేషన్ అంటే ఆలోచించుకుంటా వారే ఏమనుకుంటారంటే ఈ బ్రదర్కి ఎప్పుడైనా ఇష్టం ఉండదు కాబట్టి నన్ను తిడతారు, ఈ యొక్క సిస్టర్కి ఎప్పుడు ఇష్టం ఉండదు కాబట్టి నన్ను తిడతాది, లేకపోతే నేను నచ్చదు కాబట్టి తిడతారు అంటా ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు అంటే ఇష్టం ఉంటేనే నేను సరి చేస్తారు. ప్రైజ్ లో ఇంట్లో తల్లిదండ్రులకి మన అంటే బాగా ఇష్టం కాబట్టి మనం ఏం చేస్తారు? సరి చేస్తారు. మరి బాబు మంచిగా ఉండరా, ఇలా ఉండరా, ఎక్కడికి వెళ్ళకరా, మంచిగా నీ జీవితం ఉండాలని అని చెప్పి సరి చేస్తారు. దాన్ని మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రేమ బిడ్డ మా అమ్మ తినేస్తున్నారు, మా నాన్న తినేస్తున్నారు అన్న ఆలోచనకు వెళ్ళిపోతా ఉంటాం. ఈరోజు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, నేను సరి చేసే వాళ్ళు ఉండాలి. ఈరోజు నేను సరి చేసే వాళ్ళు బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, ఈ రోజు బాధపడచ్చు, కానీ ఒక దినాన్న ఒక రోజు వారు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ప్రైజ్ లో జరగవచ్చు. ఎప్పుడు నసలా తినేస్తున్నారండి, ఒక ఫ్రీడమ్ ఉండదండి. ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఏం చేస్తున్నావు ఇవే అడుగుతారండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ మీద ఇష్టం ఉంది కాబట్టే నిన్ను సరి చేస్తారు. ప్రైజ్ లో అదే బయట అందరూ సరి చేస్తారండి, ఎవరు పట్టించుకోరు, మనకేదో వదిలేస్తా ఉంటారు. నిన్ను ఎవరైతే ఇష్టపడతారో వారే నిన్ను సరి చేస్తారు. జ్ఞాపకం చేసుకో. ఈ సరి చేసిన క్రమంలో నీకు నొప్పి ఉండొచ్చు, ఈ సరి చేసిన క్రమంలో నీకు బాధ ఉండొచ్చు, ఈ సరి చేసిన క్రమంలో నీకు దుఃఖకరంగా ఉండొచ్చు. కానీ ఒక దినాన అదే నీకు క్షేమకరంగా మారుతుంది. ప్రైజ్ లార్డ్. నాతాను దావీదు ఒప్పుకుంటా ఉన్నాడు. మనం ఒప్పుకోగలుగుతున్నావా? ఒప్పుకోవండి, గమనించేస్తాం. ఇంకా చేయలేదండి చేయలేదని అంటాం. సేవకుడి దగ్గరే మళ్ళీ సేవకుడి దగ్గర ఇంకెక్కడో కాదు, పోనీ ఎవరి దగ్గర అబద్ధం ఆడరు. సేవకుడి దగ్గర నేను చేయలేదండి నమ్మట్లేదు. ఇంకొక గొప్ప విషయం తెలుసండి, అడుగుతున్న కొద్దీ ఏడు చేస్తా ఉంటారు. అంటే 7% మాత్రం నిజము అంతే కదా. ప్రైజ్ లార్డ్. అదే 7% మాత్రం అబద్ధం నిజమైపోదు. అబద్ధమే నిజమే. కొంతమంది పెద్ద నోరెట్టేస్తారు, అంటే ఏమైపోవాలి అక్కడ? అబద్ధము నిజమైపోవాలి. ప్రైజ్ లార్డ్. మీరు ఎక్కడైనా అబద్ధం ఆడొచ్చింది, సేవకుడి దగ్గర అబద్ధం ఆడితే మాత్రం క్షేమం కాదు. అందుకే దావీదుకి ఆ విషయం తెలిసింది, నేను అబద్ధం ఆడతాను, ఎక్కడ ఆయన పండగ సేవకుడి దగ్గర అబద్ధం ఆడకూడదని చెప్పేసి దావీదు ఒప్పేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్.
చూడండి ఏమంటున్నారు చూడండి దావీదు 13. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుంటున్నట్లు యెహోవా నీ పాపం పరిహరించెను. దేవుని స్తోత్రం. చూసారా, ఒప్పుకోవడం వల్ల ఏం జరిగింది? పాపము పరిహరించబడ్డది. ఒప్పుకోవడం వల్ల పాపాలు పరిహరించబడతాయి. చాలా మంది ఒప్పుకోకుండా కప్పెట్టుకుంటా ఉంటారు, దాచుకుంటా ఉంటారు. తిన్న ఫుడ్ని బయటకు వెళ్ళకపోతే ఏమవుతుంది? లోపల రూపం పక్కనట్టండి ఎక్కడికి వెళ్ళిపోద్ది అనిస్తున్నారు. అలాగే నీ పాపం లోపల దాచుకుంటే ఏమవుతుంది? తెలుసా? అది కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయి పెద్ద పుండు అయిపోద్ది. ప్రైజ్లో దేవుని స్తోత్రం. అందుకని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోండి, నేను సరి చేసే వాళ్ళు ఉండాలి. ఏంటి? నేను సరి చేసే వాళ్ళు ఉండాలి. అది నీ కుటుంబంలోనైనా, లేకపోతే నీ యొక్క స్నేహితుల మధ్యనైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా నేను సరి చేసే వాళ్ళు ఉండాలి. ఓకే. రెండోదిగా నీ పాపములు ఒప్పుకోవాలి. ఏంటి? ఒప్పుకోవాలి. డామాయించేసి కొంతమంది దేవుని ఏం చేయొద్దండి అంటే అవదు. నువ్వు దేవుని మందిరికి వచ్చినప్పుడు లేదా ఇంట్లో ప్రారంభం చేసినప్పుడు ముందు ఒప్పుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన ప్రతి మిస్టేక్ ఒప్పించుకోవాలి. ప్రైజ్లో నేను చేశానయ్యా, బలహీనత బట్టి చేస్తాను చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రైజ్లో. అంతేగాని ఏమి చేయలేదండి నువ్వు దాచేసుకున్నావు అనుకోండి, ఆ దాగుడు మూతల వల్ల మన జీవితమే. అందుకే అక్కడ చూడు, నాతను అంటా ఉన్నాడు, నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపములో పరిహరించను. అంటే ఏంటి అర్థం? అక్కడ దావీదు దేవుడు సంపేద్దాం అనుకున్నాడు ఆ పాపాన్ని బట్టి. చూసారా, దావీదు దేవుడు అర్థం చేసేద్దాం అనుకున్నాడు, ఎక్కడితో అయిపోయింది అనుకున్నాడు. పాపం మళ్ళా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. నాతాను నువ్వు వెళ్ళి నువ్వు మాట్లాడితే నేను అక్కడ కార్యం చేస్తానని చెప్పి అన్నప్పుడు నాతాను ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటలను బట్టి దేవుడు అక్కడ పరిహారించి దావీదు ఒప్పుకున్న దాన్ని బట్టి ఆ మరణానికి దేవుడు తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే రెండోది ఏం చేస్తా? నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి. మూడోదిగా మూడో విషయం ఏంటంటే, ఒప్పుకున్న దాని విషయంలో లేకపోతే తర్వాత 14 అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తేవి గనుక నీ పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. ఓకే. ఎవరు బిడ్డ చచ్చిపోయింది తెలుసా? దావీదు బెత్షెబా పాపం చేశాడు కదా, మరి ఆ పాపంతో బిడ్డను దేవుడు అర్థం చేస్తాడు. ఎందుకంటే బిడ్డని హతం చేస్తాడు. హతం చేసిన తర్వాత దావీదు ఎంతగానో ఏడడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు నిన్ను సరి చేసే వాళ్ళ అవసరం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి. రెండోదిగా నీ పాపాలు ఒప్పుకోవాలి. సరి చేసే వాళ్ళు నీకు ఉంటే నువ్వు గొప్ప ధన్యురాలువే. ఎందుకు తెలుసా ప్రేమించిన బిడ్డలారా, ప్రేమించే వారి కన్నా గద్దించేవారు నీ యొక్క క్షేమం కోరుతారు. చాలా మందికి ప్రేమించేవారే కావాలంటా ఉంటారు. తెలుసా, ప్రేమించేవారే కావాలని నాకు పైకి మాత్రం బాగా మాట్లాడతారు కానీ లోపల కొయ్యతో వెళ్తా ఉంటారు. అలాంటి చాలా ప్రమాదమే అండి. నేను ఎవరైతే గద్దిస్తారో, నేను ఎవరైతే సరి చేస్తారో, ఎవరైతే నీ బాగు కోరుతారో వారు నీ ఎడల కొంచెం దురుసుగా ఉంటారు, కానీ నీ కోసం లోపల చాలా ఆలోచిస్తూ ఉంటారు. అదే నీ క్షేమం కోరలేని వారు నేను ప్రేమగా మాట్లాడతారు, నేను ప్రేమగా తీసుకెళ్తారు, నేను అన్ని విషయాల్లో మంచిగా అలాగా ఇలాగా అంటారు, చాలా లాస్ ముంచేస్తారు. చూడండి, ఎవరైనా ఇష్టపడ్డారు అనుకోండి, లోక సంబంధం ప్రేమ చెప్తున్నా, స్టార్టింగ్ ఏం చెప్తారు తెలుసా? నువ్వు లేకపోతే నేను లేను, నా బ్రతుకంతా నువ్వే, అలాగా ఇలాగా లేనిపోయిన మాటలన్నీ చెప్తారు. దేవుని స్తోత్రం. కొన్ని కొటేషన్స్ గూగుల్లో కూడా కొట్టేస్తారు, టైప్ చేసి ఇంటర్నెట్లో కొట్టి ఆ టైపింగ్ అన్ని తీసుకొచ్చి నీకు చెప్తా ఉంటారు. మనము ఏం చేస్తామంటే ఇక్కడ ఈ తల్లిదండ్రుల ప్రేమ కనిపించదు, ఇంకా ఇన్ని సంవత్సరాలు మనకి కనీ పెంచే ప్రేమ కనిపించదు. కానీ ఈడు గూగుల్లో తీసిన ఫొటోస్ తీసిన ఆ కొటేషన్స్ అన్ని చెప్పగలనే ఆడు ప్రేమ ఎక్కువైపోతా ఉంటది. ఆడు ప్రేమ ఎక్కువైపోయి అమ్మో ఇంత ప్రేమిస్తాను, నన్ను ఇంత లవ్ చేస్తున్నాడా, ఇంకెంత ఈడి తర్వాత ఈడే నాకు ముఖ్యమైన వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది. ఈ 2-3 నెలలు బాగుంటుంది, 4 నెలలు బాగుంటుంది, తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రేమ ఏం పెట్టారా, అప్పుడు నా కొటేషన్ మళ్ళీ ఇప్పుడు రావు. అప్పుడు ఏ కొటేషన్ వస్తుంది మళ్ళా, ఎందుకు రా పెళ్ళి, ఎందుకు తీసుకొచ్చాను, ఏంటి అవుతుంది, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, పెళ్లి అవ్వకముందే బాగుంటుంది నా బతుకు, పెళ్లి అయిన నా బతుకులుగా అయిపోయిందని చెప్పేసి అప్పుడు ఈ కొటేషన్స్ వస్తుంటాయి. మొదట్లో ఉన్న ఇష్టం నీకు ఉండదు, మొదట్లో ఉన్న ప్రేమ నీకు ఉండదు,
మొదట్లో నేను కేరింగ్ ఉంటుంది. కేరింగ్ ఎలా తీసుకుంటారు? ఒక బేబీని తీసుకున్న కేరింగ్ మీద ఉండదు ఫ్రెండ్స్ లా, ఉండదండి. నెక్స్ట్ ఒక గుడ్డుని మనం అంత జాగ్రత్త తీసుకుంటామో అలా తీసుకున్న కేరింగ్ ఉండదు 4 నెలలు పోతే. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా ప్రేమ ఏంటి బిడ్డ? అది లోక సంబంధమైన ప్రేమ అలాగనే ఉంటది. చాలా మంది స్త్రీలు పురుషులు ఆ ప్రేమకు లోబడిపోయి ఇదే ప్రేమ తిరుగుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది నష్టపోవడం కారణం ఏంటో తెలుసండి? ఈ లోక సంబంధం ప్రేమే. ఇబ్బందికరమైన జీవితంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. కారణం తెలుసా? వీడు చెప్తున్న మాయ మాటలు బట్టి ఇబ్బందిగా. అబ్బాయిలే కాదు, అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళే మనం అనలేము. మరి ఎలాగేంటి పాస్టర్ గారు? మరి ఇక జరిగిన సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఆలోచించినట్లయితే, దైవభక్తి కలిగిన వారు నేను గద్దిస్తారు, దైవభక్తి కలిగిన వారు నిన్ను హెచ్చరిస్తారు, దైవభక్తి కలిగిన వారు అమ్మా వారికి ఎలాగో బ్రదర్ మీరు పని చేయకండి అని చెప్తారు. దాన్ని నువ్వు లోబడితే మాత్రం ధన్యుడివే, దావీదులాగా. లోబడకపోతే అంతే నీ పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చాలా మంది లోబడి తక్కువైపోయారండి. స్టార్టింగ్ మా పిల్లలకి కొన్ని విషయాలు చెప్తుంటే మా ముందు బాగానే ఉండేవారు, బయటకు వెళ్ళి ఏం చేస్తున్నా బాబు అనిపించు అనుకుండేవారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ప్రార్థనలు అంటారా బాబు అనుకుండేవారు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు తెలియదు. కానీ ఒక దినాల వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ ఒక దినాన వాళ్ళకి అది తెలుస్తుంది. సమ్మర్ సెలవులోని చాలా మంది పిల్లలు ఇప్పుడు సమ్మర్ సెలవులు వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్తారండి? క్రికెట్కి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. వెళ్తారు లేదా? తల్లిదండ్రులు పంపిస్తారా? పంపించలేదు. మా అమ్మాయి పంపించలేదు. ప్రైజ్ ది లార్డ్. పంపించకపోవడం ఎందుకు పంపించరండి చెప్పాలి. ఎండ దెబ్బలు తినేస్తారని చెప్పి పంపించరు. అప్పుడు పిల్లలు ఏమనుకుంటారు తెలుసా? నీ ఏది అనుకుంటే తెలుసా? మా అమ్మ కాస్త ఎదురు బాబు పంపించి నిజంగా అనుకుంటున్నాను. నిజంగా ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో మా అమ్మ కసాయిది పంపించదు అస్సలు. వాళ్ళందరూ ఆడుకుంటున్నారు, నన్ను ఎందుకు పంపించదు అనుకుంటున్నాను. వాళ్ళపై ఏం తెలుసా? ఎండ దెబ్బ తగిలితే ఎక్కడ నా బిడ్డలు పాడైపోతారు, ఎండ దెబ్బ తగిలితే నా బిడ్డలు ఎక్కడ నీరసించి పడిపోతారని చెప్పి వాళ్ళ భయం. నా ఆలోచన ఏంటి? మా అమ్మ నాకు ఇటు పిల్లగా ఉంటారు, మమ్మల్ని ఎక్కడ పంపించి మాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, మాకు బంధించడం చేసేస్తున్నారని చెప్పేసి ఆలోచన. దీన్ని బట్టి అప్పుడు నా తల్లిదండ్రులు చెడ్డలకు ఇప్పుడు అనుకుంటున్నానా? ఇప్పుడు అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ స్థానానికి వచ్చాను కాబట్టి నా బిడ్డలకు నేను ఏం చేస్తున్నాను? రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే అప్పుడున్న పరిస్థితి బట్టి తెలియదు మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లవ్ చేసుకున్నంత వరకు ఏం తెలియదండి. ఈ లవ్ లో కొవ్వులో ఉన్నది ఏం తెలియదు. ఎప్పుడు కూడా కళ్ళు గుడ్డితనంలోకి వెళ్ళిపోతాయి. ప్రేమ గుడ్డి అందరికీ తెలుసా? అంతే. ఓకే, ఈ ప్రేమ ఉన్నప్పుడు ఎవరికేం తెలియదు. ఇంట్లోనే అమ్మ మంచి బిర్యానీ చేసి పెట్టింది అనుకో, ఆ బిర్యానీ కన్నా ఒక చాక్లెట్ తెచ్చి ఇస్తే చాలు. అమ్మ మంచి మటన్ బిర్యానీ పెట్టింది, చికెన్ బిర్యానీ పెట్టింది, లేకపోతే మంచిగా అన్ని సమకూర్చి ఇంట్లో పెట్టింది, ఎన్ని ఉన్నా ఒక చాక్లెట్ తీసుకొచ్చి పెడితే అమ్మా నేను పట్టుకోను. ప్రైజ్ ది లార్డ్. లేకపోతే వాడు ఒక ఫోన్ చేసి ఏదో ఒక కొటేషన్ చెప్తే చాలు, ఇంకా అంతే పుడితే ఒక ఆటలు అంటాం. దేవుని స్తోత్రం. అవన్నీ లోక సంబంధమైనవి, సంబంధించినవి. అవి నీ జీవితానికి మంచివి కాదండి. ఎందుకు ఈ టాపిక్ నేను చెప్తున్నానంటే ప్రేమ నిలబెట్టారా? వారిని సరి చేస్తున్నారా లేదా అది జ్ఞాపకం చేసుకో. నేను ఇష్టపడిన వారైనా నీతో ఉన్నవారిని సరి చేస్తారు. నా సంఘానికి వచ్చిన వారిని సరి చేస్తానండి. కొన్ని విషయాల్లో నేను కాబట్టి పాస్టర్ గారు చెప్పారు అమ్మా వద్దు అని. కొద్ది రోజుల కిందట స్టార్టింగ్ మా దగ్గర లూదియో వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పాం, పాస్టర్ గారు చెప్పారు. దాన్ని బట్టి అది సరి చేసుకోండి. ఈ రోజుకి ఆమె అలాగే ఉంది. కొంతమంది చెప్పాను, వారు సరి చేసుకోలేదు. పాస్టర్ గారు చెప్పారు, వారు సరి చేసుకోలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పటికి. ప్రైజ్ లార్డ్. నేను కుర్రలకు మన వచ్చిన యమనస్తులు కొన్ని మాటలు చెప్పాను. నేను వారిని కొంతమంది సరి చేసుకోలేదు, కొంతమంది సరి చేసుకోలేదు. సరి చేసుకున్న వారి జీవితాలు బాగుంటాయి, సరి చేసుకోకపోతే వారి జీవితం వాళ్ళకే నష్టకరంగా మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు సరి చేస్తున్నాడు. మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, దావీదులో ఉన్న గుణం ఏంటి తెలుసా? ప్రేమ బిడ్డారా, చప్పులు ఎవడం చేస్తారండి? చేయడానికి లేదు. నీతిమంతుడు ఒక్కడూ లేడు. వాక్యం చదివిస్తాను రోమపత్రికలో ప్రకారం 8వ అధ్యాయం ప్రకారం. దావీదు ఆ విధంగానే తప్పు చేస్తుండొచ్చు, కానీ చేసిన దాన్ని ఏం చేశాడు? అక్కడ అతను ఒప్పేసుకున్నాడు, పశ్చాత్తాపడిపోయాడు.
ఈరోజు మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోండి, నీవు చేసిన దాన్ని బట్టి ఏం కలిగి ఉన్నాడు? మొట్టమొదటిగా పశ్చాత్తాపడాలి. ప్రైజ్ ది లార్డ్. నీ భర్తను తిట్టావా? పశ్చాత్తపడు. నీ భార్య తిట్టావా? పశ్చాత్తపడు. ఎవరైనా కానిమడానో పశ్చాత్తపడు. ఎవరైనా కూతురాడో పశ్చాత్తపడు. లేకపోతే ఎవరినైనా నీ ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎవరైనా నష్టపడ్డారా? పశ్చాత్తపడు, ఒప్పుకో. అది క్షేమకరం. రెండోది, నేను సరి చేసేవారు ఉండడం నీ క్షేమము. నేను కొట్టినా పర్లేదండి, కొన్నిసార్లు నాకు ఉండిపో చాలు. నేను తిట్టినా పర్లేదు, నాకు ఉండిపో చాలు. నేను ఎవరైనా గాయకరంగా ఇది తెలుసు ప్రేమ నేను బిడ్డారా, నేను సరి చేసేవారు ఉంటేనే నీకు క్షేమము. నా పరిచర్యలో నేర్చుకున్నాను. నేను కృపమ్మ దగ్గరికి వెళ్ళాం మేము ఇంతకుముందు. నా పరిచయ స్టార్టింగ్లో నరదశ తిట్టేవారు అంటే అది గమనించేవారు, ఇది తట్టుకోగలరు లేదా అని. కసినట్టుగా మాట్లాడేవారు, కోపంగా మాట్లాడేవారు, కొంచెం మమ్మల్ని హృదయాన్ని గాయపరిచిన మాట్లాడేవారు. 15 రోజులు జైల్లో ఉన్నట్టు మాకైతే ప్రైజ్లా. నిజమేండి, మీరైతే ఉండలేరు. ఎవరు మన సొలొమోను, ఇంకెవరు మహేష్ 2 రోజులు ఉండలేపారు. 2 రోజులండి. ఎక్కడ కూడా కాదు, మళ్ళీ నేను అత్తాల ఇంట్లోనే, జానమ్మర పాషమ్మర ఇంట్లోనే 2 days వాళ్ళ దగ్గర ఉండలేపారు. మేము 15 రోజులు ఉన్నాం వాళ్ళతో. తెలుసా వాళ్ళకి ఏముండదండి, ప్రార్థనలో తినడము, పడుకుంది మరి నైట్ 2-1 గంట ప్రార్థన అంత అయ్యేటప్పటికి. మళ్ళా ఎక్కడికి బయటకు వెళ్ళామంటే ఈ శిఖారి ఘాటికి వెళ్ళడం కావాలి. మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రార్థనలే, అక్కడ సువార్తలే, ఇట్లాగా ఉంటుంది వాళ్ళతో పరిచయం. ఈ 15 రోజులు బాగా వారు మా దగ్గర చూసేది ఏంటంటే వీళ్ళు భరించగలరు అని చెప్పి నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. అలా చేశాడేమో ఈ రోజు మమ్మల్ని దేవుడు నిలబెట్టాడు. ఆమె మా నోళ్ళకి ఒక మాట అంటే చాలు, ఇంకా ఎంత వెళ్ళిపోతారు, మొహాలు మార్చుకొని భాష గారిని తిట్టేశారు, భాష మనం తిట్టేశారు, ఇంక చర్చికే రానండి అంటారు. ప్రైజ్ ది లార్డ్. నిజమేండి, ఇంక నేను చర్చికే రానండి. ఎందుకు రావమ్మా అంటే భాస్కర్ తిట్టారండి, భాస్కర్ నాకు నచ్చదండి, భాస్కర్ ఏమ్మా ఇప్పుడు మేమే ప్రేమ చూపిస్తే మీరు నచ్చినట్టు, నాకు గర్తిస్తే నచ్చాడు కాదా? ఇంట్లో నీ తండ్రిని కొడతారు, అంతమాత్రం తండ్రి ఇష్టమైనట్టే. సమయ సందర్భం బట్టి అన్ని పెడతారు. రోజు ఏమో సైజు ఉండమా, రోజు పెరిగిన పెడితే ఎలా ఉంటది చెప్పాలి, కక్కేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అలా రోజు పప్పు పెడితే చికెన్ వేసుకొని రోజు చికెన్ తింటే ఏమవుతుంది? చట్టపోదు. పూటకి మారాలి, లేదా రోజు రోజుకి మారాలి. అలాగే సేవకుడు కొన్నిసార్లు ప్రేమగా చెప్తాడు, సేవకుడు కొన్నిసార్లు హెచ్చరిస్తాడు, సేవకుడు కొన్నిసార్లు గద్దిస్తాడు, సేవకుడు కొన్నిసార్లు అన్ని విషయాల్లో నెమ్మదిగా మాట్లాడతాడు. అరే బాబా ఎంత వాక్యం రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ పెట్టేస్తాను, మీ ముగ్గురిని ఫోటో తీసి పెడతాను చూడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. సేవకుడు కొన్నిసార్లు ఈ విధంగా ఉంటాడు. ఇప్పుడు ఇదే సేవకుడు ప్రతిసారి గద్దించే తల ఉంటుంది, మీగా పని ఉంటుంది. ఇదే సేవకుడు ప్రతిసారి ప్రేమించిన బాధే నెత్తిని కూర్చుంటారు. ఇదే సేవకుడు ప్రతిసారి హెచ్చరించిన బాధే. అందుకనే కొన్నిసార్లు మిమ్మల్ని గద్దించినంత మాత్రం మీరు ఏమనుకుంటారు తెలుసా, మేమంటే ఇష్టం ఉన్నదండి, వాళ్ళు బాగా చూసుకుంటారండి, మమ్మల్ని వాళ్ళు బాగా పట్టించుకోరండి, మమ్మల్ని ప్రార్థన చేయరండి అని ఈ యొక్క టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఎక్కువైపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తితో పొరపాటున కొత్తగా వచ్చి మాట్లాడిన బాధ ఏమనుకుంటుంది తెలుసా, ఇదిగో వాళ్ళు వచ్చారు కదా మమ్మల్ని పట్టించుకోరు, దేవుని స్తోత్రం, వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి ఏం పడుతున్నారు అంటా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇటువంటి మనసు మనకు ఉండకూడదండి. మనం గద్దించిన వాడే మీకు క్షేమం కోరుతాడు. ఆమేన్. చెప్పమ్మా, సామెతలు ఉంటుంది అనుకుంటా, చదవండి. బెత్తము వాడిన తండ్రి దేవునికి విరోధి. చూసారా, బెత్తము వాడిన తండ్రి దేవునికి విరోధి అనగా ప్రేమ దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకి బెత్తం వాడండి. సమయం బట్టి ముద్దిస్తే మీ నిద్ర కూర్చుంటారు తర్వాత దేవుని స్తోత్రం. ఈరోజు మొట్టమొదటిగా మాట జ్ఞాపకం చేసుకోండి, నువ్వు పశ్చాత్తాపడాలి. మనం చేసే పాపాలు బట్టి ఏంటంట పశ్చాత్తాపడాలి. రెండోదిగా నేను సరి చేసే వాళ్ళు నీకు చాలా అవసరం. ఏంటి? సరి చేసి కోపడిపోకండి, దాన్ని ఆలోచించండి. సరి చేశారు, నీకున్న లోపాలు చెప్పారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్న నేను సాంగ్ వాడాను ఇక్కడ, ఝాన్సీ రాసిన పాట. నా వాయిస్ బాగాలేదు, ఆ విషయం మన సిస్టర్స్ చెప్పారు, మాస్టర్ గారు కొంచెం వాయిస్ బాగాలేదు అన్నారు. ఓకే, దాన్ని ఏం చేశాను, రిసీవ్ చేసుకున్నాను. సేవకుడు కదా నన్ను అంటావా, నీ పాడితే నచ్చదా అని వివేకం చేసుకోకూడదు. అవునమ్మా నిజమే, నా వాయిస్ బాగాలేదు కాబట్టి మీరే పాడని చెప్పి వాళ్ళకి అప్పు చెప్పాను. వాళ్ళు పాడినంత అవుట్పుట్ బాగా వచ్చింది.
అని నేను పాడిన దానికి వాళ్ళు పాడిన దానికి ఎంత డిఫరెన్స్ వచ్చింది తెలిసి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే నాది మేల్ వాయిస్, అది ఫీమేల్ వాయిస్ చాలా బాగా వచ్చింది. అటువంటి మైండ్ సెట్ మనకు ఉండాలి, కానీ విభేదాలు తీసుకొచ్చే ఆలోచన మనకు ఉండడానికి వీల్లేదు. రెండోదిగా సరిచేసే వాళ్ళు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మూడోదిగా మూడో మాట ఏం చెప్పాను ఇందాక, గద్దింపుకి లోబడేవారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గద్దింపుకి ఏంటంట, లోబడే ఆలోచన కలిగి ఉండాలి. గద్దింపుకు లోపడకుండా ఎప్పుడు కూడా ప్రేమిస్తూ 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 ఉంటే అవ్వదు. కుక్క పిల్ల పెంచుకున్నప్పుడు కొన్నిసార్లు దాన్ని కొడతాం, ఎందుకంటే అది మాట వినకపోతే కొడతాం. నువ్వు దేవుని ఎదుగు వచ్చినప్పుడు దేవుడు కొన్నిసార్లు నేను గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, హెచ్చరిస్తాడు, నేను బుజ్జగిస్తాడు, అన్నీ చేస్తాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను అధికంగా ప్రేమిస్తాడని గ్రహించు. మూడో విషయం ఏంటి తెలుసా, గద్దింపుకి లోబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని నీ లోబాన్ని ఏంటి, నేను ఎలాగే ఉంటానండి అలాగే ఉంటాను అంటావా, ఉండు. దేవుని స్తోత్రం. ఒక దినాన మనమే నష్టపోతాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మాటలు దీవించును గాక. ఆమేన్. వీడియో ఆపేంటి ప్రార్థన చేసుకోవచ్చు. 3 మాటలు బయలుపరిచాను.